నమస్తే. బయోచార్ అంటే ఏమిటి? దాని వలన కలిగే ప్రయోజనాల గురించి మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాము. ఇప్పుడు ఎలా ఉపయోగించాలి అన్న విషయం తెలుసుకుందాము. బయోచార్‌ని మట్టిలో కలపకముందే సూక్ష్మ జీవాణువులు లేదా మొక్కల కోసం అవసరమైన పోషక తత్వాలతో సంపూర్ణంగా చార్జ్ చేస్తాము. మొదటగా చేయవలసింది బయోచార్‌ని సూక్ష్మ జీవాణువులతో మట్టిలో కలిపేందుకు అనువుగా మార్చడం. దీనికోసం మనం జీవామృతం, గోవు కృపామృతం, సిపిపి, పంచగవ్య లేదా ఏదైనా జీవ ఎరువులు వంటి మిశ్రమాలను ఉపయోగిస్తాము. నీటిలో కలిపిన ఈ మిశ్రమాలలో బయోచార్‌ని వేయడం వలన బయోచార్ ఆ మిశ్రమాన్ని అంతా పీల్చుకుంటుంది. రెండవది, బయోచార్‌లో తగు నిష్పత్తిలో ఎరువులను కలపడం. అంటే 1 టన్ను బయోచార్‌కి 1 టన్ను ఎరువు కలపాలి. 1 ఎకరం పొలంలో ఒక్కసారి వాడకానికి ఈ మోతాదు సరిపోతుంది. ఇలా కలిపిన అనంతరం అది పక్వానికి రావడానికి తేలికపాటి మూతను ఉంచి 15 రోజుల పాటు నీడలో ఉంచుతాము. ఈ 15 రోజులు రోజుకు ఒకసారి దానిని పైకి కిందికి కలుపుతూ ఉండాలి. కొద్దిగా తేమగా ఉండడానికి అప్పుడప్పుడు నీరు చిలకరిస్తూ ఉండాలి. సూక్ష్మ జీవాణువులు, అవసరమైన పోషక తత్వాలతో నిండిన ఈ బయోచార్ 15 రోజుల అనంతరం పొలంలో చల్లడానికి అనువుగా తయారై ఉంటుంది. 1 టన్ను బయోచార్, 1 టన్ను ఎరువులు మరియు సూక్ష్మ జీవాణువుల మిశ్రమంతో తయారు చేయబడిన ఈ బయోచార్ మిశ్రమం 1 ఎకరం పొలంలో చల్లడానికి సరిపోతుంది. దీనిని మట్టిలో ఎలా కలపాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బయోచార్ మిశ్రమాన్ని పొలంలో 2 విధాలుగా ఉపయోగించవచ్చు. ఒకవేళ మీరు విత్తనాలను కొంత దూరంలో వరుస క్రమంలో నాటుతూ ఉన్నట్లయితే విత్తనం నాటక మునిపే మట్టిలో 6 నుండి 12 అంగుళాల లోతులో ఈ బయోచార్ మిశ్రమాన్ని వేయాలి. ఒకవేళ మీరు విత్తనాలను దగ్గరగా నాటుతూ ఉంటే భూమి మీద బయోచార్ మిశ్రమాన్ని సమంగా చల్లి తర్వాత మట్టిని వేయాలి. ఈ పని మీరు ట్రాక్టర్ సహాయంతో కూడా చేసుకోవచ్చు. అంతే, ఇక మీరు ఎప్పుడూ సాగు చేసుకునే విధానంలో పొలాన్ని సాగు చేసుకోవాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే బయోచార్‌ని పైపైన చల్లడం కాక మట్టిలో బాగా కలిపివేయాలి. తమ పొలాలలోని కొంత భాగంలో ప్రయోగాత్మకంగా ఈ బయోచార్‌ను ఉపయోగించి చూసిన రైతులందరూ ఇప్పుడు పొలం మొత్తంలో ఈ బయోచార్‌ని కలిపివేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. మీరు కూడా మీ పొలాలలో ఒకసారి ఈ బయోచార్‌ని ఉపయోగించి చూస్తారని ఆశిస్తున్నాము. బయోచార్ గురించిన అదనపు సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ హార్టికల్చర్ బయోచార్‌ని దర్శించండి లేదా మీ వద్దకు వచ్చే మా హార్ట్ఫుల్నెస్ వాలంటీర్నైనా సంప్రదించండి. ధన్యవాదాలు.